టాపిక్ మనం చూద్దాం. వైఎస్ జగన్ కోర్టుకు హాజరవుతున్నటువంటి వార్తకు సంబంధించి కోర్టు ముందుకు జగన్. మాజీ సీఎం, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కోర్టు హాజరు కాబోతున్నారు. అక్రమాస్తుల కేసులో ఏళ్లుగా జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఆయన కోర్టుకు హాజరు కానున్నారు. 6 ఏళ్ల ముందు అంటే 2020 జనవరి 10న ఆయన లాస్ట్ టైం కోర్టుకు హాజరయ్యారు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఆయన కోర్టుకు హాజరు కాబోతున్నారు. నిజానికి జగన్ సీఎం కాకముందు ప్రతి వారం నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యేవారు. ఆయన పాదయాత్ర సమయంలో అయితే విరామం తీసుకొని మరీ కోర్టుకు హాజరయ్యేవారు. కానీ సీఎం అయిన తర్వాత అనేక కారణాల వల్ల ఆయన విచారణ నుంచి మినహాయింపు పొందారు. నిజానికి ఇప్పుడు కూడా అనేక కారణాలు ముందుంచి విచారణ నుంచి మినహాయింపు పొందేందుకు ప్రయత్నించారు. కానీ సిబిఐ అధికారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతుందన్న ఆయన ప్రత్యక్షంగా హాజరు కావాల్సిందేనని వాదించాయి. దీంతో కోర్టు ఈ నెల 21న ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. కానీ ఒకరోజు ముందుగానే ఆయన కోర్టుకు హాజరు కానున్నారు. జగన్ కోర్టుకు హాజరు కావడంపై ఇప్పుడు కొత్త సస్పెన్స్ నెలకొంది. ఎందుకంటే జగన్ టూర్ షెడ్యూల్ ఇప్పటికే బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో జగన్ ఎప్పుడు బయలుదేరుతారు, ఎప్పుడు హైదరాబాద్కు వస్తారు అనే వివరాలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో జగన్కు భారీగా వెల్కమ్ చెప్పేందుకు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఇదే ఇప్పుడు జగన్ కోర్టుకు చేరడంపై అనేక అనుమానాలని పెంచుతోంది. అక్రమాస్తుల కేసులో జగన్ 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్ పైనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన విచారణ ఎదుర్కొంటూనే రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో జగన్ దోష లేక నిర్దోష అనేది మాత్రం తేలడం లేదు. ఏళ్లకు ఏళ్లు ఇలా కేసు విచారణ జరుగుతూ వాయిదా పడుతుండడం ఇప్పుడు న్యాయ వ్యవస్థపై కొన్ని కొత్త డౌట్స్ను తలెత్తేలా చేస్తోంది. అక్రమాస్తుల కేసులో దాదాపుగా 6 ఏళ్ల తర్వాత అంటే 2020లో లాస్ట్ టైం అయినా హాజరయ్యారు. వైఎస్ జగన్ కోర్టుకు హాజరయ్యారు, నాంపల్లి కోర్టుకు. ఇప్పుడు ఖచ్చితంగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిందే అని స్పష్టం చేయడంతో ఇక వైఎస్ జగన్ నేరుగా కోర్టుకు రాబోతున్నారు. నాంపల్లి కోర్టు, హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో ఆయన హాజరు కాబోతున్నారు. సో ఎన్నో ఏళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతుంది. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఆ మినహాయింపు పొందారు. ఆ మినహాయింపు నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా వ్యక్తిగతంగా నేరుగా హాజరు కావాల్సిందే అంటూ కోర్టు స్పష్టం చేయడంతో నేరుగా కోర్టుకు హాజరు కావడం కోసం వైఎస్ జగన్ కోర్టు ముందుకు రాబోతున్నారు. సో ఈ అంశమైన బిగ్ టీవీ డిబేట్ కండక్ట్ చేస్తుంది. ప్రస్తుతం డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి గారు, అలాగే టీడీపీ నాయకులు, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బ్రహ్మం చౌదరి గారు. నమస్తే అండి ఇద్దరికి. నమస్కారం అండి. రైట్. ముందుగా బ్రహ్మం చౌదరి గారు చాలా ఏళ్ల తర్వాత, దాదాపు ముఖ్యమంత్రి పదవి అయిపోయిన తర్వాత, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి కాబట్టి అప్పుడు మినహాయింపు పొందారు కోర్టు నుంచి. కానీ ఇప్పుడు ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందని కోర్టు స్పష్టం చేయడంతో జగన్ కోర్టుకు రాబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఎటువంటి విచారణ జరుగుతుంది అనుకుంటున్నారు? ఇక ఈ విచారణ కొలిక్కి వస్తుంది, అక్రమాస్తుల కేసు కొలిక్కి వస్తుంది మెల్లమెల్లగా అని అనుకుంటున్నారా? ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? రాజేష్ గారు, మీకు అదేవిధంగా డిబేట్ లో ఉన్నటువంటి కో ప్యానలిస్టులకు, బిగ్ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఏదైతే దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో మోస్ట్ వాంటెడ్ ఆర్థిక ఉగ్రవాది ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కేసు ఈ రోజున పెద్ద పెద్ద కోర్టులకి సవాల్గా మారాయి. అంటే జగన్మోహన్ రెడ్డి కేసు కనుక ఇంకా కూడా కోర్టులు, న్యాయస్థానాల్లో లేట్ అయితే పేదవాడికి ఒక న్యాయం, పెద్దవాడికి మరొక న్యాయం అని చెప్పేసి దేశంలో ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక నిజంగానే అతను నిర్దోషి అయితే, ప్రజాధనాన్ని కనుక దోచుకోకపోతే నా కేసులను త్వరగా తేల్చండి,
మరీ ముఖ్యంగా 6 నెలల్లో తేల్చండి అని చెప్పేసి కోర్టుని జగన్మోహన్ రెడ్డి అడిగేటువంటి అవకాశం ఉంది. బట్ ఈ రోజు వరకు కూడా అడగకపోగా దాదాపుగా 3,452 వాయిదా పిటిషన్లు వేయడం జరిగింది. అంటే ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైనటువంటి లాయర్లను అడ్డం పెట్టుకొని గంటకి 12 లక్షల నుంచి 25 లక్షల వరకు వాళ్ళకి పే చేస్తూ ఇన్ని సంవత్సరాల పాటు అతను కోర్టులకు వెళ్లకుండా దాదాపుగా 31 కేసులు, అంటే 12 సిబిఐ ఛార్జ్ షీట్లు, 7 ఈడీ కేసులు, మరో ఇతరత్ర కేసులు కలిపి 31 కేసుల్లో నిందితుడిగా ఉండి, అంటే ట్రయల్ ప్రిజనర్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రాన్ని ఒక 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్ర ప్రజలను ఒక 5 సంవత్సరాలు పీడించుకొని తిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇకనైనా సరే ముఖ్యమంత్రి బ్రహ్మం చౌదరి గారు చట్టబద్ధంగానే ఆయన మినహాయింపు పొందారు కోర్టు నుంచి. అంటే ఆయన కోర్టుకు హాజరు కాకపోవడం కాకుండా డెఫినెట్ కోర్టు అనుమతితో చట్టబద్ధంగానే ఆయన అనుమతి మినహాయింపు పొందారు కదా. నేను నిర్దోషిని, నేను ప్రజాధనాన్ని లూటీ చేయలేదు అనుకున్నప్పుడు చట్టబద్ధంగా అసలు ఆ వాయిదాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు కదా. ఈయనేమైనా అభివృద్ధి చేసిండా, సంక్షేమం చేసిండా, పరదాలు కట్టుకొని ప్రజల్ని పిడిగుత్తులు గుద్దాడు కాబట్టి అతనికి 151 నుంచి 11కు తీసుకొచ్చారు. ఇకనైనా సరే ఇప్పటికి కూడా అతను ముఖ్యమంత్రిగా దిగిపోయి దాదాపుగా 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల్లో కూడా 6 నెలల్లో అతని మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా తేల్చేయచ్చు. కానీ ఈ రోజు వరకు కూడా కోర్టుకి వెళ్లకుండా తప్పించుకొని తిరుగుతూ వాయిదాలకి పిటిషన్లు ఎందుకు వేయాలండి? ఎందుకు దాదాపుగా 3,452 వాయిదా పిటిషన్లు దాఖలు చేశారు వీళ్ళు? ఒక కేసు కూడా ఎందుకు సహకరించడు? కాబట్టి ఇతను ప్రజాధనాన్ని లూటీ చేసుకున్నాడు. ఖచ్చితంగా కోర్టులకు చట్టానికి సహకరించట్లేరా జగన్? సహకరించట్లేదని అనుకోవాలి. చట్టంలో ఉన్నటువంటి లోపాలని, లేకపోతే తనకు ఉన్నటువంటి డబ్బుని అడ్డం పెట్టుకొని ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి లాయర్లను అడ్డం పెట్టుకొని, లేకపోతే అవి ఇవి కుంటి సాకులు చెప్పేసి ఎప్పుడైతే తీర్పు వస్తుందో సాక్ష్యాలు ఉన్నాయి. ఆల్రెడీ 43,000 కోట్ల రూపాయల ఆస్తులు సీజ్ అయి ఉన్నాయి. కాబట్టి వాటికి విట్నెస్ ఉంది, ఎవిడెన్స్లు ఉన్నాయి. ఖచ్చితంగా శాశ్వతంగా జైలుకి పోవాల్సి వస్తుంది. ఇప్పటికే 16 నెలలు నేను జైల్లో మగ్గొచ్చాను కాబట్టి ఇంకా జైలుకి పోకూడదు అంటే ఉన్నవాడికి ఒక న్యాయం, లేని వాడికి పేదవాడికి మరొక న్యాయం అనే విధంగా ప్రవర్తిస్తాం కరెక్ట్ కాదు. కాబట్టి ఇకనైనా సరే జగన్మోహన్ రెడ్డి బాధ్యత కలిగినటువంటి వైసీపీ అధినేతగా, పులివెందుల శాసనసభ్యుడిగా ఎప్పుడైతే 21వ తారీఖు కోర్టు ముందు హాజరవుతాడో కోర్టులో అతను ఖచ్చితంగా రిక్వెస్ట్ చేయాల్సిందే, నా మీద ఉన్నటువంటి కేసులు అబద్ధము కాబట్టి మీరు 6 నెలల్లో నా మీద ఉన్న కేసులు తేల్చండి. సో డెఫినెట్ జగన్ తరపు న్యాయవాదులు అదే వాదిస్తున్నారు కదండి. ఇప్పుడు నాకు ఎటువంటి పాపం తెలియదు, నా మీద అక్రమ కేసులు పెట్టారనేది జగన్ న్యాయవాదులు కానీ చెప్పేటువంటి మాట కూడా అదే కదా కోర్టులో. నేను అదే అంటున్నా, రాజేష్ గారు నాకు క్రాస్ టాక్ చేయమాకండి. చెప్పండి. నిజంగా మీరు నిర్దోషి అయితే 3,452 వాయిదాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు నిజంగా ప్రజాధనం లూటీ చేయకపోతే ప్రతి సంవత్సరం ప్రతిరోజు ప్రతి కేసుకి మీరు హాజరయ్యేవారు. హాజరవ్వకుండా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా, అటు తెలంగాణలో ఉండకుండా బెంగళూరు వెళ్ళి బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నావు. కాబట్టి నేనేమడుగుతున్నానంటే, నీకు ప్రజా సమస్యల పైన చిత్తశుద్ధి ఉంటే, సమాజం మీద నీకు నమ్మకం ఉంటే, న్యాయస్థానాల మీద నీకు నమ్మకం ఉంటే రేపు కోర్టులో మాట్లాడు. 6 నెలల్లో నా కేసులు తేల్చండి, ఎందుకు తేల్చరు, ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి కోర్టులో తేలిస్తే అప్పుడు ప్రజలు నమ్ముతారు. నేను అడుగుతుంది అదే. ఓకే. ఇప్పుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రేపు కూడా తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనకి ఇన్ని రోజుల ముందు చెప్పినా కూడా రేపు కోర్టుకు కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ లో దాదాపుగా 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్ తీసుకొని వాయిదాకు వస్తున్నాడు. ఏది గంటకి 25 లక్షల రూపాయలు, ఒక గంటకి 25 లక్షల రూపాయలు ఇచ్చి ఖరీదైనటువంటి లాయర్ని ఎంట పెట్టుకొని ఖరీదైనటువంటి ఫ్లైట్ వేసుకొని బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చి నాంపల్లి పోతాడంట. ఓకే, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్న డబ్బులతోటి లాయర్లు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు, ఫ్లైట్లు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ చిత్తశుద్ధిగా చట్టాన్ని గౌరవించండి, న్యాయస్థానాలను గౌరవించండి, కోర్టుకు రండి, మీ మీద ఉన్నటువంటి అభియోగాల్ని న్యాయపరంగా ఎదుర్కొని సమాజంలో నేను తప్పు చేయలేదని చెప్పేసి నువ్వు నిరూపించుకో. అంతేకాని న్యాయస్థానాలను మభ్యపెట్టేసి కోర్టులకి ఎగ్గొట్టేసి నేను ఇది అని చెప్పేసి చెప్తే ఎవరు నమ్మరండి. రైట్ అండి, మీరు అన్నట్టుగా
ఇప్పటి నుంచి చట్టానికి సహకరిస్తారు. సరే, మీ మీ మాటల్లో ఇప్పటిదాకా జగన్ చట్టానికి సహకరించలేదని చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రత్యక్షంగా చాలా సంవత్సరాల తర్వాత కోర్టుకు హాజరవుతున్నారు కాబట్టి ఇప్పటి నుంచి అయినా ఇదే ఒరవడి కొనసాగిస్తారు, ఖచ్చితంగా చట్టానికి సహకరిస్తారు అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు కూడా కోర్టుని మళ్ళా డైవర్ట్ చేయడం కోసం జూమ్ కాల్ అటెండ్ అవుతానని చెప్పేసి మాట్లాడాడు రాజేష్ గారు. మీకు ఐడియా ఉందా లేదో? ఏమండి ఈయన బెంగళూరులో ఏం చేస్తున్నాడు? బెంగళూరులో ఏమైనా ప్రతిపక్ష నాయకుడా లేకపోతే ఏమైనా ఎమ్మెల్యేనా? హైదరాబాద్ లో ప్రతిపక్ష నాయకుడా ఎమ్మెల్యేనా? విజయవాడలో ఇప్పుడు ఏముంది కోర్టుకు? ఏమన్నా ఆయన ఏమైనా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వస్తున్నాడా? రావట్లేదు కదా. ఆయన ఏమన్నా పెన్నా సిమెంట్స్ కి పోతున్నాడా, లేకపోతే దాల్మియా సిమెంట్స్ ఆఫీస్ కి పోతున్నాడా, లేకపోతే సాక్షి ఆఫీస్ కి పోతున్నాడా, లేకపోతే హెట్రో ఆఫీస్కి వెళ్తున్నాడా, లేకపోతే అరవింద్ ఆఫీస్కి వెళ్తున్నాడా, లేకపోతే లేపాక్సీకి వెళ్తున్నాడా, లేకపోతే వాన్పిక్కి వెళ్తున్నాడా? ఇతను నమ్ముకొని ఇన్ని సంస్థల వాళ్ళు ఇలా సిబిఐ కేసుల్లో, ఈడీ కేసుల్లో ఉన్నారు. నాట్ ఓన్లీ బిజినెస్ మ్యాన్, శ్రీలక్ష్మి లాంటి గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ సైతం జైలుకు పోయి వచ్చింది ఇతని కోసం. బిపి ఆచార్య చాలా మంది జైలు పాలయ్యారు ఇతని కోసం. వీళ్ళందరూ ఇలా బయటపడాలి అని అంటే ఇలా పెన్నా సిమెంట్స్ వాళ్ళు కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి వ్యాపారవేత్తలు, బడా వ్యాపారవేత్తలు ఇతనికి బలైపోయారండి. హిందూ టెక్ వాళ్ళు కావచ్చు, శాంతాడంతుంది ఇతని నుంచి బలైనటువంటి. నేనేమడుగుతున్నానంటే ఇప్పుడు 15 నెలలు అవుతుంది కదా నువ్వు ఎమ్మెల్యేగా పడిపోయి. పరిమితమైన 15 నెలలు అవుతుంది కదా. గోపాల్ రెడ్డి గారు జగన్ చట్టానికి సహకరించట్లేరు, కోర్టులకు సహకరించట్లేరు. రైట్, వన్ సెకండ్. గోపాల్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి చట్టానికి సహకరించట్లేరు, న్యాయ వ్యవస్థకు సహకరించట్లేరు అనేది టీడీపీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో నిజంగా చట్టానికి సహకరించట్లేరా? చట్టానికి సహకరిస్తే కనుక రెగ్యులర్గా వాయిదాలు వేసుకోకుండా రెగ్యులర్గా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలి కదా, ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేశారనేదే టీడీపీ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. చంద్రబాబు నాయుడు ఆస్తి ఎంత, జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంత? వీడియో ఆఫ్ లో ఉందండి గోపాల్ రెడ్డి గారు, మీ వీడియో ఆఫ్ లో ఉంది, ఒకసారి ఆన్ చేసుకోండి. హలో, ఇందాక డిబేట్ బిగినింగ్ లో మీరు కనిపించారు, తర్వాత మీ వీడియో ఆఫ్ లో ఉన్నట్టుంది, మీ వాయిస్ వస్తుంది. ఇప్పుడు ఓకేనంట? రైట్, ఇప్పుడు ఓకే, మాట్లాడండి. చంద్రబాబు నాయుడు ఆస్తి ఎంత? 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు ఆడపిల్లలు ఉన్నారు, తర్వాత రామ్మూర్తి నాయుడు ఈయన అందం గట్లని పోని కలిసే ఈయనకు 75 సెంట్ల కదా. ఈ రోజు 1,00,00,000 కోట్లు అని ఎన్నోసార్లు మీడియా ముందర మాట్లాడాడు సార్. జగన్మోహన్ రెడ్డి సిల్వర్ స్పూన్ లో పుట్టాడు సార్. ఏదో కోర్టుకు ఎగ్గొడుతున్నాడు, అది ఇది ఇంతకుముందు ఆయన మాట్లాడాడు, నాకు ఐడియా లేదు ఆయన గురించి. అసలు ఏం జరిగింది? నిజంగా కోర్టు ధిక్కారం జరిగే అవకాశం ఉందా? ఏంది అసలు? ఎవరికి ముక్కు మొహం మీడియాకు పట్టుకొచ్చి ఏదో వాళ్ళు చెప్పేటువంటి వినడానికి సాధ్యపడదు కదా. అన్ని అబద్ధాలు చెప్తూ తన ఇంటినే రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకున్నది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి పుట్టిన తారీఖు ఎప్పుడు? ఆయన సిల్వర్ స్పూన్, గోల్డ్ స్పూన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గోల్డెన్ స్పూన్ తో పుడితే, జగన్మోహన్ రెడ్డి గోల్డెన్ స్పూన్ తో పుడితే ఎందుకు జైలుకు పోతాడు? ఎందుకు జైలుకు పోయాడు? ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు కదా రాజేష్ గారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు కదా, తన సొంత పార్టీ కదా అధికారంలో ఉంది. ఎవరు శ్రీలక్ష్మి జైలు మీద కేసులని ప్రమోషన్ ఇచ్చారు, జైలుకు పోయింది జగన్మోహన్ రెడ్డి కేసులో కాదా? జగన్మోహన్ రెడ్డి కేసులో కాదా రాజేష్ గారు? పోయారు ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళారు, జైలుకి వెళ్ళారు, అది వాస్తవం. అది శ్రీలక్ష్మి గారు జైలుకి పోయింది జగన్మోహన్ రెడ్డి కేసులో, అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి ఆస్తులు చూసి జడ్జి ఆశ్చర్యపోయిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు చూసి జడ్జి ఆశ్చర్యపోయిన మాట వాస్తవం. చెప్పానండి, సిల్వర్ స్పూన్, గోల్డ్ స్పూన్ ఇవన్నీ రాజశేఖర రెడ్డి ఉండటానికి ఇల్లు లేదు కదా, రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి చంద్రబాబు నాయుడు అప్లికేషన్ పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు రెన్యువల్ చేశారు కదా. రెన్యువల్ చేశారు కదా. సచినోడు శంకర్రావు మన గుడిసిన అల్లుని వాడి నుంచి ఫాల్స్ చేసి జగన్మోహన్ రెడ్డి జైలు పంపడం జరిగింది. ఇవన్నీ శంకర్రావు గారు చేసిన పని. వాడు సత్యబాయి శంకర్రావు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని బంధించిన తర్వాతనే కాంగ్రెస్ ఈ రోజు నాశనం అయిపోయింది. కాంగ్రెస్ అసలు రూట్ అవుట్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఇక అర్థమైందా? ఏదో ఈరోజు చంద్రబాబు నాయుడు జైలు పంపించాలని, చంద్రబాబు నాయుడు లైఫ్ అంతా జైలు చూడండి కావాలంటే.
ఈ 1 ఈ మన స్కిల్ కేసు ఏమైంది సార్? 53 రోజులు లోపల ఉండొచ్చాడు. 53 రోజులు నాకు 4-5 రోగాలు ఉన్నాయి, నన్ను విడిచిపెట్టండి అని చెప్పేసి జనాలందరినీ ప్రాణం తీశారు కదా. నీ మీద లేవా? మీ పార్టీ మీద లేవా? మీ పార్టీలో ఈ రోజు మొత్తం అందరూ కూడా క్రిమినల్సే. మొత్తం చికెన్ 10 రూపాయలు, పొట్టేలకు వచ్చిన 1000 రూపాయలు, తర్వాత ల్యాండ్ రిజిస్ట్రేషన్ మొత్తం ఈ రోజు రాష్ట్రం అంతా లూట్ చేయాలి. రాజేష్ గారు చెప్పండి బ్రహ్మం చౌదరి గారు చెప్పండి. 15 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు, లోకేష్ గారు, బ్రహ్మిణి గారు చివరికి గిఫ్ట్ గా పెట్టేటువంటి వాళ్ళ మనవడికి ఇచ్చినటువంటి దేవాంశ ఆస్తులతో సహా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం 15 సంవత్సరాలుగా ఆస్తులు వెల్లడిస్తా ఉంది. సో ఇప్పుడు అదే అంటారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళలేదా, చంద్రబాబు నాయుడు జైల్లో 50 రోజుల పైన ఉండలేదా అనేది అడుగుతున్నారు, గోపాల్ రెడ్డి గారు అడుగుతున్నారు. రాబందు నా మీద ఒక 31 కేసులు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా సక్సీలుడిగా ఉండడానికి లేదు, నా మీద కేసులు ఉన్నాయి కాబట్టి మిగతా వారి మీద కూడా కేసులు ఉండాలి, నా ఒక్కడి గురించే మాట్లాడుకోకూడదు అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క సాక్ష్యం లేదు, చంద్రబాబు నాయుడు గారి కేసులో ఒక్క రూపాయి కూడా సీజ్ చేయాల. జగన్మోహన్ రెడ్డి గారి కేసులో 43,000 కోట్ల రూపాయల ఆస్తులు సీజ్ చేశారు. 43,000 కోట్ల ఆస్తులు సీజ్ చేశారు. రాజేష్ గారు 43,000 కోట్ల రూపాయల ఆస్తులు సీజ్ చేశారు. నేను మీకు ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ నంబర్లు ఇస్తా. సో గోపాల్ రెడ్డి గారు చెప్తారు, అంటే మీరు వినండి, 43,000 కోట్ల ఆస్తుల్ని, 43,000 కోట్ల అక్రమాస్తుల్ని గుర్తించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది చెప్తున్నారు బ్రహ్మం చౌదరి గారు. చెప్పండి, 1,00,00,000 కోట్లు గారి కేసులో ఎక్కడ సీజ్ అయింది మనీ? అదే జగన్మోహన్ రెడ్డి కేసులో 43,000 కోట్ల రూపాయలు సిబిఐ సీజ్ చేసింది, కోర్టుకి ఆధారాలు ఇచ్చింది, ఆధారాలు ఇచ్చింది. ఊరికి నోటుకు వచ్చినమాట అంత తెలుగుదేశం అంటే మొత్తం అబద్ధాలు మీ జీవితం అంతా అబద్ధాలు. చంద్రబాబు నాయుడు నుంచి మేము అబద్ధాలు చెప్పాం కాబట్టి మాకు 11 వచ్చినాయా? అబద్ధాలు చెప్పాం కాబట్టి మాకు 11 వచ్చినాయా? మీరు అబద్ధాలు చెప్పారు కాబట్టి మీకు 11 వచ్చినాయి, రేపు పొద్దున 1 కూడా రాదు. 11 కాదు, ఈ రోజు రేపు 1 కూడా రాదు, గుర్తు పెట్టుకోండి. ఇప్పుడైనా సరే చేసిన తప్పులను ఒప్పుకోండి. ప్రజల నుంచి దోచుకున్నటువంటి సొమ్ముని, సొమ్మని క్షమాపణ చెప్పి తిరిగియండి. సొమ్మని ప్రజలకు క్షమాపణ చెప్పి తిరిగియండి. ఏం చూపించరు రాజేష్ గారు? చెప్పండి. రాజేష్ గారు ఎప్పుడైనా సరే ప్రజలకు క్షమాపణ చెప్పి వాళ్ళు ప్రజల నుంచి దోచుకున్నటువంటి సొమ్ముని తిరిగిస్తే, ప్రజల నుంచి దోచుకున్నటువంటి సొమ్ముని కనుక మరలా తిరిగిస్తే అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండాలా లేదా, ఎమ్మెల్యేగా ఉండాలా లేదా అనేది ప్రజలు ఆలోచిస్తారు. లిక్కర్ స్కామ్ లో 50,000 కోట్లు సంపాదించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 50,000 కోట్లు. లిక్కర్ స్కామ్ లో ఎవరు జైలుకు పోయారు, ఎవరు బాధపడతా ఉన్నారు, ఎవరు ఉసురు జగన్మోహన్ రెడ్డికి తగిలింది? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో కూర్చొని రాజకీయం చేయట్లేదు? ఎందుకు బెంగళూరు పారిపోయాడు? జగన్మోహన్ రెడ్డి కేసులు మొదలైన ఎలహంక ప్యాలెస్ లో కూర్చున్నా కూడా కేసుల నుంచి ఇక తప్పించుకోలేడండి. ఎలహంక ప్యాలెస్ లో కూర్చున్నా, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నా, కూర్చున్నా కూడా ఎక్కడ కూర్చున్నా కూడా జగన్మోహన్ రెడ్డికి జైలు తప్పదు. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా రిమైనింగ్ సర్వీస్ అంతా కూడా, రిమైనింగ్ లైఫ్ అంతా కూడా జైల్లో ఉంటాడు చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు ఒకరిపై ఒక కక్ష సాధింపు చర్యల్లాగా కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటాడంటే, లేదు చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటాడంటే, అంటే ప్రజలకు కావాల్సింది కక్షపూర్తి రాజకీయాలు కాదు, నిజంగా ఎవరు తప్పు చేశారు, నిజంగా ఎవరు అక్రమాస్తులకు పాల్పడ్డారు, ఎవరు అక్రమాస్తులకు కూడగట్టారనేది న్యాయం ముందు తేలాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒకరికొకరు కేవలం వ్యక్తిగత కక్షలు సాధించుకోవడం కోసమే జైల్లో ఒక నాయకుడిని పెట్టాలి అనే ధోరణిలో మాట్లాడడం అనేది సరికాదనేది. చెప్పండి రాజేష్ గారు, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నా మీద కేసుల్ని త్వరితగతిన తేల్చండి అని చెప్పేసి పిటిషన్ వేసుకుంటే వచ్చిన వాయిదా కాదు, రేపు ఖచ్చితంగా రావాల్సిందే రోజువారీ విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా రావాల్సిందే రోజువారీ విచారణ జరుగుతుందని చెప్పేసి కోర్టు హెచ్చరిస్తే
ఒకవేళ రాకపోతే మేము కోర్టు ధిక్కారం బెంగళూరు వెళ్ళి చేస్తున్నాం. పోలీసు We are వాళ్ళు abide law. తీసుకొస్తారని We are చెప్పి abide law. మేము తప్పనిసరి law పరిస్థితి ఏర్పడితే వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు law తనంతట రావట్లా. కోర్టు చంద్రబాబు ముట్టుకాయలేస్తే రైట్ రైట్ ఆ పాయింట్ మాట్లాడదాం ఎస్ గోపాల్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల పైన వైఎస్ విజయమ్మ గాని అదే విధంగా రాజశేఖర రెడ్డి గాని చాలా మంది కాంగ్రెస్ నాయకులు కోర్టుకు వెళ్లారు. చాలా మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ ఒక్క రూపాయి కూడా ప్రూవ్ చేయలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆస్తులు ప్రకటిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కూడా తన ఆస్తులను ప్రకటించలేదు. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు సిబిఐ ప్రకటించింది. ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రకటించలా. చౌదరి గారు బ్రహ్మ చౌదరి గారు మీరు అడిగిన పాయింటే నేను మాట్లాడతాను. నేను అడుగుతాను అంటే రైట్ గోపాల్ రెడ్డి గారు ఇప్పుడు కూడా గోపాల్ రెడ్డి గారు రాజేష్ గారు చెప్పండి. రాజేష్ గారు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉన్న ప్యాలెస్ నాది అని కానీ లేదా నాది కాదని కానీ చెప్పాలండి. జగన్మోహన్ రెడ్డి ఎవరి ఇంట్లో ఉంటున్నాడో అతనికే తెలియదు. అతను వాడే ఫ్లైట్ అతనా కాదో తెలియదు. చివరికి అతను వేసుకున్న బస్సు అతనే కాదో తెలియదు. జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసుల్లో ఈ రోజు కూడా ఈ ఆస్తి నాది కాదని చెప్పేటువంటి పరిస్థితిలో లేడు. జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ముని వృధా చేశాడు. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒకటి అంటే బ్రహ్మచంద్ర గారు ఈ కేసుల వ్యవహారం తొందరగా తేలాలి. వన్ సెకండ్, ఈ కేసుల వ్యవహారం తొందరగా తేలాలని జగన్ అనుకోవట్లేడా? ఎందుకంటే ఆయన పైన కూడా మచ్చే కదా, అది నిజమా కాదా అనేది కోర్టులు తేల్చాలి. పూర్తిగా న్యాయం అనేది చట్టం ముందు తేల్చాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆయన కూడా అవసరమే కదా ఈ కేసుల పరిష్కారం త్వరగా కావాలనేది. సో ఆ మేరకు త్వరగా తేల్చండి, నా పైన అనవసరంగా మచ్చ వేశారు, లేకపోతే త్వరగా తేల్చి దోషో నిర్దోష ఏదో ఒకటి ప్రకటన చేయండి అనేటువంటి ఆ విధంగా జగన్ చొరవ చూపించట్లేరు అనేది టీడీపీ చెప్తోంది. ఆయన జనవరి 40 నుంచి 50 కేసులు ఉన్నాయి ఆయనకి ఇవ్వడు. అదేమి చంద్రబాబు నాయుడు మీద 50 కేసులు ఉన్నాయి. మొన్న 53 జైలు పోయినాడు. రాజేష్ గారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి మీద రాజేష్ గారు ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం అది మాట్లాడిన తర్వాత మీరు ఆన్సర్ చెప్పండి. చెప్పండి రాజేష్ గారు చెప్పండి. ఎంటైర్ డిబేట్ లో నేను ఒకటే అడుగుతా ఉన్నా. చెప్పండి. వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదు, నేను ఒకటే అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి మీద వినండి. ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం వారు మాట్లాడిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుంది వారు ఏమడుగుతున్నారో, అప్పుడు మీరు ఆన్సర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి మీద 31 కేసులు ఉన్నాయి. నేను ఎఫ్ఐఆర్ తో సహా ఏ కంపెనీలో ఎంత డబ్బు పెట్టారు, ఏ కంపెనీకి క్విట్ ప్రోకో ద్వారా లబ్ధి చేకూరింది, సిబిఐ 48,000 కోట్ల రూపాయలు ఎక్కడ జప్తు చేసింది, కోర్టుకి ఏం ఆధారాలు ఇచ్చింది అనేది నేను ఇదే లైవ్ లో నేను మీకు వాట్సాప్ చేస్తా ఆధారాలు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు కదా, అతను మాట్లాడుతున్నాడు కదా 50 కేసులు అని చెప్పేసి మాట్లాడాడు కదా చంద్రబాబు నాయుడు గారి మీద. దీన్ని ఈ డిబేట్ ఇంకో గంట ఎక్స్టెండ్ చేయండి. ఏ సిబిఐ దగ్గర చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఉంది, ఏ ఈడీ దగ్గర చంద్రబాబు నాయుడు గారి కేసు ఉంది, ఏ కోర్టులో కేసు ఉంది, ఏ పోలీస్ స్టేషన్ లో కేసు ఉంది. 50 కేసులు అన్నాడు కదా ఆయన. 50 కేసులు అన్నాడు కదా. 5 కేసులు నాకు మీరు మీ ద్వారా నాకు వాట్సాప్ చేయమనండి. నేను 31 కేసులు వాట్సాప్ చేస్తా. రాజేష్ గారు చెప్పండి. 31 కేసులు కనుక ఆధారాలతో నేను మీకు పంపించలేకపోతే ఇదే లైవ్ డిబేట్ లో నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. 50 కేసులు కాదు, 5 కేసులు రైట్ ఓకే. ఇప్పుడు మాట్లాడదు గోపాల్ రెడ్డి గారు 50 కేసులు కాదు, ఒక 5 కేసులు ఏమైనా ఉన్నాయా ఉంటే చూపించండి ఇదే డిబేట్ లో అంటున్నారు ఆయన. ఓకే 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 బ్రహ్మన్ చౌదరి గారు ఓకే మాట్లాడుతున్నారు దాన్ని బట్టి మనం ప్రొసీడ్ సరే చెప్తారా గోపాల్ రెడ్డి 5 కేసులు అని చెప్తారా? 5 కేసులు ఏంటి, 50 కేసులు కాదు, అట్లీస్ట్ ఒక 5 కేసులు చెప్పండి అనేది అంటున్నారు. హైదరాబాద్ భూములు 850 అది మరి సమాధానం చెప్తారు. గోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు, విందాం. వేరే ముచ్చట్లు చెప్పొద్దు. ఆయన కేసులు ఇవ్వమన్న లిస్టు నేను ఇస్తా. లిస్టు
ఈ డిబేట్ ఎక్స్టెండ్ చేయండి, లేకపోతే సరే ఓకే, అంటే వారు ఒక రోజు టైం అడుగుతున్నారు, అంటే కొంత టైం కావాలంటున్నారు. సరే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ రెడీగా ఉండొచ్చేమో, వారి దగ్గర నాకు ఒక రోజు టైం కావాలి అంటున్నారు ఆయన. సరే ఎనీవే ఇప్పుడు జగన్ కోర్టుకు వస్తున్నారు. సరే ఇప్పుడు ఒక నిమిషం, జగన్ కోర్టుకు హాజరవుతున్నారు నేరుగా. వన్ సెకండ్ గోపాల్ రెడ్డి గారు సరే ఓకే, జగన్ అయితే ఫైనల్లీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతున్నారు. సో మీరు ఏం ఆశిస్తున్నారు, చట్టం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు గోపాల్ రెడ్డి గారు? చట్టం నుంచి ఏం ఆశిస్తున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరుగా సరే ఫైనల్ గా ఆయన వచ్చేస్తున్నారు, కోర్టుకు హాజరవుతారు. సో చట్టం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? అదే హాజరవుతున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారు? చట్టం నుంచి న్యాయ వ్యవస్థ నుంచి మీరేం కోరుకుంటున్నారు వైసీపీ నాయకులుగా? మేము ఖచ్చితంగా న్యాయస్థానాన్ని గౌరవిస్తాం, న్యాయస్థానానికి అటెండ్ అవుతాం, న్యాయస్థానం ఎప్పుడు కాల్ చేసినా కానీ ఎప్పుడు సంబంధించిన ఖచ్చితంగా అటెండ్ అవుతాం. ఎందుకు వాయిదా పిటిషన్ వేశారు రాజేష్ గారు? ఎందుకు వాయిదా పిటిషన్ వేశారు? 3,200 సరే వేశారు, ఫైనల్ గా వస్తున్నారు కోర్టుకి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఫైనల్ గా కోర్టుకి అయితే వస్తున్నారు. రేపు ఈ విషయంలో మీరు క్లారిటీ ఉండాలి రాజేష్ గారు. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి నేను కోర్టుకు వస్తున్నానని చెప్పి రాట్లా, ఏమి తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు రప్పిస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛందంగా రావట్లేరు, కోర్టు అటువంటి పరిస్థితిని సృష్టించింది, అటువంటి పరిస్థితిని కల్పించింది. కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఇంకా వ్యక్తిగతంగా హాజరు కాకుంటే మంచిది కాదన్న భావనతో తప్పనిసరి పరిస్థితుల్లో వస్తున్నారని మీరు చెప్తున్నారు. సార్ ఎక్సెప్షనల్ పవర్స్ ఉన్నాయి కోర్టుకి. మాట్లాడే అర్హత లేదంటే చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్ చేసిన దానికి ప్రూఫ్ మాట్లాడతానంటే నాకు ఒక రోజు టైం పట్టింది. ఇవన్నీ ఎందుకండి? అయ్యో తిక్క కూతురు కూర్చోండి, నీ కోర్టు రాముండి అవుతుందా? సమన్ చేసి పిలుస్తారు, సమన్ చేసి రాకపోతే అరెస్ట్ చేయమంటారు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ. రాజేష్ గారు చెప్పండి. 350 రోగాలు ఉన్నాయని చెప్పి చెప్పని పైకి బయట పడ్డాడు ఆయన మాకు చెప్తారా? చంద్రబాబు నాయుడు మాకు చెప్తారా ఎన్ని రోగాలు ఉన్నాయండి? ఎన్ని వాయిదాలు వేసినా, ఎన్ని పిటిషన్లు వేసినా ఫైనల్ గా న్యాయస్థానం తేల్చుతుంది. చట్టం ముందు తేలుస్తారు, వాళ్ళు తేలుస్తారు, న్యాయస్థానం అనేది తేలుస్తుంది. రాజేష్ గారు చెప్పండి, కంక్లూడింగ్ చెప్పండి. రాజేష్ గారు నా కంక్లూజన్ ఒకటే, చెప్పండి. న్యాయస్థానాల మీద సరే ఇకనైనా సరే నమ్మకం ఉంటే ఓకే, హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ ప్యాలెస్ లో ఉండి నాంపల్లి కోర్టుకి రెగ్యులర్ గా వెళ్ళి 3 నెలల్లోనో 4 నెలల్లోనో 5 నెలల్లోనో 6 నెలల్లోనో అతను నిజంగా గనక ప్రజల సొమ్ము గనక దోచుకోకపోతే అతను నిర్దోషి అయితే నిరూపించుకుంటే ప్రజలు అర్చిస్తారు. లేదు అంటే న్యాయస్థానాల మీద కూడా భారతదేశంలో న్యాయస్థానాల మీద కూడా నమ్మకం పోయేటువంటి ప్రమాదం ఉంది. న్యాయస్థానాల మీద కూడా నమ్మకం పోయేటువంటి ప్రమాదం ఉంది. పెద్దవారికి ఒక న్యాయం, పేదవారికి ఒక న్యాయం అని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఈ రోజు దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలు ఏ విధమైనటువంటి ఒక నమ్మకం న్యాయస్థానాల మీద ఒక నమ్మకం ఏర్పడుతుందో అది ఓకే, అదే పాయింట్ ఇద్దరు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్ వెన్నపూస గోపాల్ రెడ్డి గారు. మీరు ఇద్దరు చెప్పేది ఒకటే, న్యాయస్థానాలపైన నమ్మకం ఉందనేది ఇద్దరు మీరు చెప్తున్నారు. ఓకే, 2020 జనవరి 10th రోజు లాస్ట్ టైము నేరుగా వ్యక్తిగతంగా హాజరయ్యారు జగన్. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత చట్టపరంగా కొంత మినహాయింపు తీసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ నేరుగా ఖచ్చితంగా రావాల్సిందే అని కోర్టు స్పష్టం చేయడంతో జగన్మోహన్ రెడ్డి నేరుగా వస్తున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు. సో దీంతో మళ్ళీ జగన్ కోర్టుకు హాజరు కావడం పైన కూడా టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. బట్ ఇక త్వరగా తేల్చాలి, అంటే తన పైన ఉన్నటువంటి కేసులు త్వరగా తేల్చే విధంగా చొరవ చూపించాలి జగన్ అంటూ టీడీపీ కూడా డిమాండ్ చేస్తోంది. సో ఈ మేరకు ఖచ్చితంగా న్యాయస్థానంపై నమ్మకం ఉంది, జగన్ నిర్దోషిగా బయటకు వస్తారంటూ వైసీపీ వాదిస్తోంది. సో చూడాలి, అంటే ఎటువంటి పరిణామాలు జరుగుతాయి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో అనేది చూడాల్సినటువంటి అవసరం.